హాయ్ ఎవ్రీవన్, ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అయినదనమాట. ఇప్పుడు నేను చెప్పే టాపిక్ వల్ల మీకు యూట్యూబ్ నుంచి 4000 వాచ్ అవర్స్, నెక్స్ట్ ఏంటంటే మనకి 1000 సబ్స్క్రైబర్స్ దాటితే మానిటైజేషన్ అవుతుంది అని చెప్పి అంటాం కదా. ఆ తర్వాత నుంచి మనకి యాడ్ ప్లే అవుతుంది, దానివల్ల మనకి రెవెన్యూ అనేది వస్తుంది. కానీ ఇప్పుడు నేను చెప్పబోయే టాపిక్ వల్ల కూడా మీరు మనీని సంపాదించవచ్చు. సో అది ఏంటి అనేది ఇప్పుడు చూసేద్దాము. ఫస్ట్ ఏంటంటే మీకు ప్రొడక్ట్ ట్యాగింగ్, దీన్ని ప్రొడక్ట్ ట్యాగింగ్ అంటారు. యూట్యూబ్ నుంచి కొత్తగా వచ్చిన అప్డేట్ అనమాట. ఇదేంటంటే మనకి 10,000 సబ్స్క్రైబర్స్ అనేవాళ్ళు కంపల్సరీగా ఉండాలి. ఈ ప్రొడక్ట్ ట్యాగింగ్ అనేది యూజ్ చేయాలంటే కంపల్సరీగా మనకి 10,000 సబ్స్క్రైబర్స్ అనేవాళ్ళు ఉండాలి. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే మనకి ఇప్పుడు మనం వీడియోస్ పెడుతూ ఉంటాం కదా, ఆ వీడియోస్ ఏదైతే పెడుతున్నామో దానికి సంబంధించింది మాత్రమే అయి ఉండాలి. ఈ కొత్త రూల్ అనేది ఓన్లీ 6 కంట్రీస్లో మాత్రమే వచ్చింది. అవి యునైటెడ్ స్టేట్స్, సౌత్ కొరియా అండ్ ఇండియా, నెక్స్ట్ ఇంకా ఇంకో 3 ప్లేసెస్కి మాత్రమే వచ్చింది. మిగతా వాళ్ళు ఈ ప్రొడక్ట్ ట్యాగింగ్ చేయడానికైతే రూల్ లేదనమాట. ఇంకా నెక్స్ట్ రావచ్చేమో, కానీ మనకి ఇది చాలా యూస్ఫుల్ అండి. కంపల్సరీ వీడియో ఎండింగ్ వరకు చూడండి. ఎలా చేయాలి, ఏంటి, మనకి మనీ ఇంకా ఎలా పెరుగుతుంది అనే మొత్తం క్లియర్గా మీకు అప్డేట్ అనేది ఇస్తాను నేను. ఫస్ట్ ఏంటంటే అసలు వచ్చిన రూల్ ఏంటంటే ప్రొడక్ట్ ట్యాగింగ్ అనమాట. యూట్యూబ్ మనకి కొత్తగా తీసుకొచ్చిన రూల్ అది ప్రొడక్ట్ ట్యాగింగ్. దీనివల్ల మనం మనీ అనేది చాలా సంపాదించవచ్చు. సపోజ్ ఇప్పుడు ప్రొడక్ట్ ట్యాగింగ్ అనుకోండి, ఈ ప్రొడక్ట్ ట్యాగింగ్ కూడా మనకి ప్రస్తుతానికి అయితే రెండు ఇప్పుడు యాప్స్ ఉన్నాయి. ఒకటి ఏంటంటే ఫ్లిప్కార్ట్, నెక్స్ట్ ఇంకొకటి మింత్రా. ఈ ఫ్లిప్కార్ట్, మింత్రా వాటిల్లోంచి ఎంతైతే ఇప్పుడు సపోజ్ ఇప్పుడు నేను చెప్పడం వల్ల, నా ఐడి ఓపెన్ చేసి చూడడం వల్ల ఒక 2,000-3,000 వరకు వాళ్ళకి $2,000 కనుక సేల్ అయ్యాయి అనుకోండి నా నుంచి, వాళ్ళు నాకు ఒక $100 ఇస్తారు దాంట్లో. అంటే $100 అంటే 8,000 రూపీస్ ప్రాఫిట్ అయితే నాకు వస్తుంది అనమాట. సపోజ్ ఇప్పుడు అది కూడా ఏంటంటే మనం ఏదైతే వీడియో తీస్తున్నామో ఆ వీడియోకి రిలేటెడ్గా ఉండాలి. అంటే మీకు అర్థం కావాలి అంటే ఇప్పుడు సపోజ్ ఇప్పుడు నేను వీడియో షూట్ చేస్తున్నాను, ఈ వీడియోకి నాకు రిలేటెడ్గా ఉండే ప్రొడక్ట్ ఏముంది, సపోజ్ ఇగో మైక్ ఉంది ఇక్కడ నాకు. ఈ మైక్ ఏంటంటే రిలేటెడ్గా ఉండే ప్రొడక్ట్. అంటే నేను వీడియో తీసేటప్పుడు నా వీడియోలో ఈ మైక్ అనేది ఉంది కాబట్టి ఈ మైక్ గురించి నేను ప్రొడక్ట్ ట్యాగింగ్ అనేది చేయొచ్చు. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు నేను రింగ్కి పెట్టి, నేను మనకి ట్రైపాడ్ ఉంటుంది కదా, ట్రైపాడ్ స్టాండ్కి పెట్టి నేను వీడియో అనేది షూట్ చేస్తున్నాను. సో ఈ ట్రైపాడ్ గురించి కూడా మనం ప్రొడక్ట్ ట్యాగింగ్ అనేది చేయొచ్చు. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే సపోజ్ ఇప్పుడు నేను ఇంకా మీకు ఏదైనా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అనుకో ప్రొడక్ట్ గురించి. సపోజ్ ఇది నా మైక్, ఈ మైక్ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అంటే ఆల్రెడీ ఇక్కడ మైక్ ఉంది, ఒకవేళ లేకపోయినా నేను దీని గురించి మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అంటే ఈ ప్రోడక్ట్ని కూడా మీరు ట్యాగ్ చేయొచ్చు అనమాట. అంటే వీడియోకి ఏదైతే రిలేటెడ్గా ఉందో దాన్ని మాత్రమే మీరు ట్యాగ్ చేయొచ్చు. సపోజ్ ఇప్పుడు మీరు కిచెన్ వీడియోస్ చేస్తున్నారు, కిచెన్లో మీరు ఏం చేస్తారు, కుకింగ్ చేస్తారు. కుకింగ్ చేసేటప్పుడు ఫస్ట్ మనకి గ్యాస్ స్టవ్ అనేది కూడా ఫ్లిప్కార్ట్లో మనకున్న ప్రోడక్టే కదా, దీన్ని మీరు ట్యాగ్ చేయొచ్చు అనమాట. సో నెక్స్ట్ ఏంటంటే బాండి పెడతారు గ్యాస్ మీద. ఏదైనా కర్రీ చేయాలన్నా ఏం చేయాలన్నా బాండి అయితే పెడతారు కదా, డిషెస్ వాడతారు కదా, ఆ డిషెస్ని ఫ్లిప్కార్ట్లో సెట్ చేసి దాన్ని కూడా ట్యాగ్ చేయొచ్చు. నెక్స్ట్ ఏంటంటే మనం దాంట్లో వేసే స్పైసెస్ ఉన్నాయి. సపోజ్ ఇప్పుడు మీరు ఫ్లిప్కార్ట్లో మనకి ఆల్రెడీ ఏంటంటే గ్రాసరీస్ కూడా ఫ్లిప్కార్ట్లో దొరుకుతాయి కాబట్టి వాటిని కూడా మీరు ట్యాగ్ చేయొచ్చు. సపోజ్ ఆయిల్ ఉంది, లేదంటే నెక్స్ట్ సాల్ట్ ఉంది, కారం ఉంది, ఇలాగ. నెక్స్ట్ వెజిటేబుల్స్ కూడా మనకి ఫ్లిప్కార్ట్లో ఆన్లైన్లో దొరుకుతూ ఉంటాయి కాబట్టి వాటిని కూడా ట్యాగ్ చేయొచ్చు అనమాట. సో మీరు ఏదైతే వీడియోని షూట్ చేస్తున్నారో, మీరు ఏ వీడియోని అయితే ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకుంటున్నారో ఆ వీడియోకి సంబంధించిన ప్రొడక్ట్ మాత్రమే మీరు ట్యాగ్ చేయడానికి అనేది ఉంటుంది. కంపల్సరీ గుర్తుపెట్టుకోండి. మీకు 10,000 సబ్స్క్రైబర్స్ దాటారంటే ఇంక అస్సలు ఆలోచించద్దు, మీకు ఆప్షన్ అయితే చూపించేస్తుంది. మీరు వీడియోస్లో మీకు ఆప్షన్ అయితే చూపించేస్తుంది ప్రొడక్ట్స్ అని చెప్పేసి. సో దాన్ని క్లిక్ చేసి మీరు ట్యాగింగ్ అయితే చేసేయచ్చు అనమాట. 10,000 బిలో ఉంటే మాత్రం ప్రొడక్ట్ ట్యాగింగ్ అనేది మనకి చూపించదు. సో ఇప్పుడు నేను చెప్పింది మీకు అర్థమైంది కదా, మీకు వీడియో సంబంధించింది. సపోజ్ ఇప్పుడు నేను ఏదో మీతో మాట్లాడుతున్నాను, లేదంటే బయట అవుట్డోర్ షూటింగ్కి వెళ్ళాను, నేను ఇక్కడ ఇంత కొన్నాను అంత కొన్నాను. ఇంకా మీకు వాటర్ బాటిల్స్ అనుకోండి, సపోజ్ ఇప్పుడు నేను వాటర్ బాటిల్ ఉంది, ఈ వాటర్ బాటిల్ని పక్కన పెట్టుకున్నాను, వాటర్ తాగుతూ చెప్తున్నా ఈ వాటర్ బాటిల్ చాలా బాగుంటుంది, టప్పర్ వేర్ అని చెప్పేసి దీన్ని ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకోండి. ఈ ప్రోడక్ట్ కనుక మీకు ఫ్లిప్కార్ట్లో ఉంటే దీన్ని ట్యాగింగ్ అనేది చేయొచ్చు. సేమ్
సేమ్ బ్రాండ్ చేయాలా, సేమ్ వాటర్ బాటిల్ చేయాలా, సేమ్ కలర్ చేయాలా అని చెప్పి డౌట్ వస్తుంది కదా మీకు. అలా ఏం అవసరం లేదు. ప్రొడక్ట్ అనేది సేమ్ అయితే చాలు, బ్రాండ్ అనేది సేమ్ అవ్వాల్సిన అవసరం లేదు. సపోజ్ ఇప్పుడు నా మైక్ ఉంది, ఈ మైక్ సేమ్ బ్రాండ్ మీరు ట్యాగింగ్ చేయండి అని నేను చెప్పట్లా. మైక్ని ట్యాగ్ చేయండి, కానీ మీకు ఏ బ్రాండ్ అయినా పర్వాలేదు అనమాట. సో సపోజ్ ఇప్పుడు నేను మీకు హెయిర్ బ్యాండ్స్ అని చెప్తున్నా, లేకపోతే నేను ఇప్పుడు వీడియో తీస్తున్నప్పుడు నేను వేసుకున్న నెక్లెస్, ఈ నెక్లెస్ని నేను ఫ్లిప్కార్ట్లో కొన్నాను, దీని కాస్ట్ ఇంత అని చెప్పేసి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అనుకోండి, దీన్ని కూడా మనం ట్యాగింగ్ అనేది చేయొచ్చు అనమాట. సో అలాగే మీరు ఏదైతే వీడియోలో చూపిస్తున్నారో దాన్ని మీరు ట్యాగింగ్ చేయడం అనుకుంటుంది. చాలా మంచి అప్డేట్ అండి. మనీ దీని నుంచి మనం ఈజీగా సంపాదించవచ్చు ప్రొడక్ట్ ట్యాగింగ్ నుంచి. కానీ ఏంటంటే 10,000 సబ్స్క్రైబర్స్ అనేవాళ్ళు మనకి దాటి ఉండాలి. వాళ్ళ ప్రోడక్ట్ మనం వాళ్ళ ప్రోడక్ట్ని మనం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం అంటే ఏంటంటే ఒక ప్రమోషన్ లెక్క అన్నమాట. వాళ్ళ ప్రోడక్ట్ గురించి మనం చెప్తున్నట్టు వాళ్ళు మనకి మనీ ఇచ్చేటట్టు ఉంటుంది ఇది. సో ఇప్పుడు ఇంక అస్సలు ఆలోచించద్దు. ఎవరికైతే 10,000 సబ్స్క్రైబర్స్ దాటారో వాళ్ళు కంపల్సరీగా మీరు ప్రొడక్ట్స్ అనేవి, మీరు ఏదైతే వీడియో తీస్తున్నారో దాంట్లో ప్రొడక్ట్స్ అనేవి యాడ్ చేసుకోండి. కంపల్సరీ మీరు మనీ అయితే మంచిగా సంపాదించవచ్చు. ఇప్పుడు ఆ ప్రొడక్ట్ ట్యాగింగ్ అంటే ఏంటి, అసలు ఎక్కడ కనిపిస్తుంది, దాన్ని ఎలా యాడ్ చేయాలి, మనకి మనీ ఎలా వస్తుంది అని చెప్పి మొత్తం డీటెయిల్స్ అని చూపించేస్తాను. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం యూట్యూబ్ గురించి చాలా మంచి వీడియోస్ అయితే చేద్దాం. మీకు లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము, వచ్చేసేయండి. క్రోమ్ ఓపెన్ చేసి ఇక్కడ మీరు వైటీ స్టూడియో అని చెప్పి టైప్ చేయండి. వైటీ స్టూడియో అని టైప్ చేస్తే మనకి ఇక్కడ యూట్యూబ్ స్టూడియో ఉంది కదా, దీని మీద ప్రెస్ చేయండి. దీని మీద ప్రెస్ చేసిన తర్వాత మనకి వైటీ స్టూడియో అనేది డెస్క్టాప్ సైట్లో అయితే ఓపెన్ అవుతుంది ఇలాగా. సో చూసారా, నా ఛానల్లో ఓపెన్ అయింది. ఇప్పుడు మీరు ఇక్కడ కింద కనిపిస్తున్న ఇక్కడ చూడండి, ఈ ఆప్షన్ సెకండ్ ఆప్షన్ ఉంది కదా, నా ఫోటో కింద సెకండ్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేశారంటే కంటెంట్, మనకి వీడియోస్లో ఉన్న కంటెంట్స్ అన్నీ మనం వీడియోస్ చేస్తూ ఉంటాం కదా, ఆ వీడియోస్ అన్నీ ఇలా లైన్గా వచ్చేస్తాయి. సో ఇప్పుడు నేను ఫస్ట్ చేద్దాం అనుకుంటున్నాను. ఫస్ట్ దాని మీద క్లిక్ చేశాను. ఫస్ట్ వీడియో మీద క్లిక్ చేస్తే వీడియో అనేది ఇలా ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ మీకు రైట్ సైడ్లో చూడండి, సబ్ టైటిల్స్, ఎండ్ స్క్రీను, కార్డ్స్, ప్రొడక్ట్స్, లాస్ట్ ఆప్షన్ చూడండి ప్రొడక్ట్స్ అని కనిపిస్తుంది కదా, ఈ ప్రొడక్ట్స్ మీద క్లిక్ చేయండి. ఇలా క్లిక్ చేశారంటే నేను ఆల్రెడీ ఇక్కడ చేసి పెట్టుకున్నాను కాబట్టి నాకు ఇలా కనిపిస్తుంది. లేదంటే మీకు అగ్రీ, ఆల్ కండిషన్స్ అగ్రీ అని చెప్పేసి ఉంటుంది, దాని మీద టైప్ చేసేయచ్చు మీరు. సో నాకు ఇలా అయితే ఓపెన్ అవుతుంది. ఇలా ఓపెన్ అయిన తర్వాత డన్ బటన్ మీద క్లిక్ చేశారంటే మీకు అది ఓకే అయిపోతుంది. ఇప్పుడు ప్రొడక్ట్స్ ఉంది కదా, ఇది అయిపోయింది. ఇప్పుడు నేనేం చేయాలంటే ఈ ప్రొడక్ట్స్ మీద క్లిక్ చేసి మీరు ఏ ప్రొడక్ట్ అయితే దీనికి యాడ్ చేద్దాం అనుకుంటున్నారో ఇక్కడ సెర్చ్ సింబల్ కనిపిస్తుందా మీకు, ఈ సెర్చ్ సింబల్ మీద సపోజ్ ఇప్పుడు నాకు మైక్ అనేది ఉంది, ఈ వీడియోలో నాకు రిలేటెడ్గా మైక్ అనేది నేను పెట్టుకుని చేస్తున్నాను కాబట్టి మనకి ఆ ప్రొడక్ట్ని బట్టి, మనం సేల్ చేసేదాన్ని బట్టి, మనది ఓపెన్ చేసుకునే ఐడి వాళ్ళు ఎవరైనా కొనుక్కున్నారంటే వాళ్ళు ఇప్పుడు 2-3 కొనుక్కున్నారనుకోండి, మనకి ఒక 0.20 సెంట్స్ అని, లేకపోతే $1 అని, $2 అని అలా వస్తాయి. అంటే ఆ ప్రొడక్ట్ వాళ్ళకి సేల్ అయ్యే అమౌంట్ని బట్టి ఉంటుంది. ఇక్కడ చూడండి, ఇప్పుడు నేను సెర్చ్ దాంట్లో ఇప్పుడు నేను మైక్ కాబట్టి మైక్ అనేది సెర్చ్ చేస్తున్నాను. మైక్ ఫర్ యూట్యూబ్, నేను ఏదైతే యూట్యూబ్ కోసం మైక్ యూజ్ చేశానో ఆ మైక్ని అయితే మైక్ ఫర్ యూట్యూబ్ అనేసి కొట్టాను. ఇక్కడ దీన్ని నేను సెర్చ్ చేస్తున్నాను అనమాట. సెర్చ్ చేస్తే ఇగో కింద చూసారా, ఇక్కడ నాకు మైక్స్ అయితే వచ్చేసాయి. ఇక్కడ దీంట్లో చాలా మైక్స్ ఉంటాయి మనకి. ఇలాగా డ్రాగ్ చేసే కొద్దీ దీంట్లో ఒక మైక్ని అయితే తీసుకోండి. ఫ్లిప్కార్ట్, ఇక్కడ చూడండి స్టోర్ ఉంది కదా, ఈ స్టోర్స్ దగ్గర ఫ్లిప్కార్ట్, మింత్రా, ఫ్లిప్కార్ట్ అయితే ఓపెన్ చేద్దాం. ఫ్లిప్కార్ట్ని ఓకే చేసి అప్లై చేయండి. అప్లై చేసిన తర్వాత మీకు ఫ్లిప్కార్ట్లో ఏవైతే మైక్స్ ఉన్నాయో ఆ మైక్స్ అన్నీ మీకు ఇక్కడ కనిపిస్తాయి. ఇవి ఫ్లిప్కార్ట్లో మైక్స్ అన్నమాట. సో సపోజ్ ఈ మైక్ ఉందనుకోండి, దీన్ని నేను ట్యాగ్ చేస్తున్నా. ఇక్కడ చూడండి, దీని కాస్ట్ వచ్చేసి 264 రూపీస్ అనమాట.
సో దీన్ని నేను ట్యాగ్ చేశాను అనుకో, 264 రూపీస్ పెట్టి ఎంతమంది అయితే కొంటున్నారు అంటే నా వీడియో మీద ఇది మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది ట్యాగ్ అని చెప్పి. దాన్ని ఓపెన్ చేయగానే ఇప్పుడు చాలామంది అడుగుతున్నారు నన్ను, అక్క మీరు మైక్ ఎక్కడ కొనుక్కున్నారు మాకు చెప్పండి అని చెప్పేసి. అలాంటి వాళ్ళకి ఏంటంటే స్క్రీన్ మీద కనిపిస్తుంది. ఇప్పుడు మన వీడియో ఓపెన్ చేయగానే ఇది వరకు డిస్క్రిప్షన్లో లింక్స్ ఇచ్చేవాళ్ళం, ఈ లింక్ ఓపెన్ చేయండి డిస్క్రిప్షన్లో మీకు దాన్ని బట్టి పర్చేస్ చేసుకోండి అని చెప్పేసి అనేవాళ్ళం కదా. ఇప్పుడు ఏంటంటే డైరెక్ట్గా ఇలా చేయడం వల్ల మనకు స్క్రీన్ మీదే కనిపించేస్తుంది. జస్ట్ మీరు దాన్ని ప్రెస్ చేశారంటే డైరెక్ట్గా మీకు ఫ్లిప్కార్ట్ ఆ మైక్లోకి మీరు వెళ్ళిపోతారనమాట. సో ఇప్పుడు దీన్ని ట్యాగ్ చేద్దాం అనుకుంటున్నా. ట్యాగ్ ప్రోడక్ట్ అని నాకు ఇది అవసరం లేదంటే పైన ఇంటూ మార్క్ ఉంది, దాన్ని ప్రెస్ చేసేయండి. చూడండి నెక్స్ట్ మీరు ఏదో మీకు నచ్చిన బ్రాండ్ నచ్చలేని బ్రాండ్ ఇదంతా అవసరం లేదు. ఎందుకంటే మంచిగా ఇప్పుడు మీరు ఏదైతే మనం వేరే వాళ్ళని చీట్ చేయవలసిన అవసరం లేదు కదా. ఇప్పుడు సపోజ్ మీరు మంచి బ్రాండ్ ఇది నేను వాడుతున్నాను, దీని కాస్ట్ ఇంత కాబట్టి మీకు నేను కొనుక్కుంటారని చెప్పేసి నేను ట్యాగ్ చేస్తున్నాను అని చెప్పేసి ఉందా. సపోజ్ ఇప్పుడు ఈ మైక్స్ అన్ని మనం చిన్న చిన్న మైక్స్ అనమాట. ఇగో పేజ్లోకి వెళ్దాము. గో టు పేజ్ ఉంది కదా ఫ్లిప్కార్ట్ పేజ్, ఈ పేజ్లోకి అయితే వెళ్దాం. పేజ్లోకి వెళ్ళిన తర్వాత చూడండి ఇలా మీకు ఎంత అయితే ఉందో అలా కనిపించేస్తుంది. చూడండి మీకు ఇంత కాస్ట్ ఉంది. సో ఈ ఫొటోస్ అన్నీ చూడండి. నాకు ఇలా క్లోజ్ చేసిన తర్వాత ఇక్కడ మీకు చాలా అంటే చాలా వస్తాయి ప్రొడక్ట్స్ అన్నీ. ఆ ప్రొడక్ట్స్ మీద ఇప్పుడు చూడండి 2 మైక్స్ ఉన్నాయి. ఇక్కడ గో టు ప్రొడక్ట్ పేజ్ అంటే డైరెక్ట్గా మనకి ఫ్లిప్కార్ట్లోకి వెళ్ళిపోతుంది. ఇది నేను ట్యాగ్ చేస్తున్నా, ఇది నాకు నచ్చింది కాబట్టి ట్యాగ్ చేస్తున్నా నేను. ఓకేనా. నెక్స్ట్ అలాగా మనం ఏం చేయాలి అంటే ఒక్కొక్క వీడియోకి 30 ట్యాగ్స్ అయితే చేయొచ్చండి. గుర్తుపెట్టుకోండి, ఒక్కొక్క వీడియోకి 30 ట్యాగ్స్ అయితే చేయొచ్చు. సో సపోజ్ ఇంకో ప్రోడక్ట్ మీద క్లిక్ చేశాను. మనకి దీనికి కమిషన్ ఎంత వస్తుంది అంటే చూడండి కింద యూ ఎర్న్ ఎస్టిమేట్ 8.5% కమిషన్. 8.5% కమిషన్ అయితే వస్తుంది. అంటే ఇది ఎవరైనా కొనుక్కుంటే సపోజ్ ఇది 100 రూపీస్ ఉందనుకోండి, దీంట్లో 8 రూపీస్ మనకైతే వస్తుంది అనమాట. ఇలాగ మనం చాలా అంటే చాలా దీని నుంచి సంపాదించవచ్చు. నెక్స్ట్ ఇంకొక మైక్ని ట్యాగ్ చేస్తున్నాను. దీన్ని ట్యాగ్ ప్రోడక్ట్ అని ఉంది కదా, ట్యాగ్ ప్రోడక్ట్ చేశాను. నాకు ఈ మైక్ కానీ బెస్ట్ అనిపిస్తున్నాయి అని చెప్పేసి ఈ 2 మైక్స్ని నేను ట్యాగ్ చేశాను. ట్యాగ్ చేసి దీని నుంచి కూడా 8.5% కమిషన్ అయితే వస్తుంది నాకు. సో ఇలాగ నేను 2 ట్యాగ్ ప్రొడక్ట్స్ అంటే ఒక్కొక్క వీడియోలోనూ మీరు 30 ట్యాగ్స్ అయితే చేయొచ్చు. 30 ట్యాగ్స్ మీకు ఎలా ప్లే అవుతాయి, ఇప్పుడు డన్ బటన్ ప్రెస్ చేశారనుకోండి, డన్ బటన్ ప్రెస్ చేస్తే మీకు ఇక్కడ 2 ట్యాగ్డ్ ప్రొడక్ట్స్ అని చెప్పేసి వచ్చేస్తుంది. సో ఈ వీడియోలో మీరు 2 ట్యాగ్ ప్రొడక్ట్స్ అని చెప్పేసి వస్తుంది అనమాట. నేను ఏంటంటే మైక్ యూస్ చేశాను కాబట్టి ఆ మైక్ అయితే నేను పెట్టేశాను. ఇప్పుడు మనం ఈ వీడియో అయితే ప్లే చేద్దాము. ఈ వీడియో ప్లే చేసినప్పుడు చూద్దాం. చూడండి బ్యాక్ వెళ్ళిపోయి నేను యూట్యూబ్లోకి వెళ్ళి సో ఇప్పుడు నేను బ్యాక్ వెళ్తాను. యూట్యూబ్లోకి వెళ్ళి ఇక్కడ నా ఛానల్ వేరే దాంట్లో నేను ఓపెన్ చేసుకుని దాన్ని చూస్తాను అన్నమాట. సో ఇలాగ ఉన్నాయి కదా వీడియోస్. దీంట్లో నేను దేనికైతే సూపర్ ట్యాంక్స్ అనేది ఉంది కదా, ఆ సూపర్ ట్యాంక్స్కి నేను ఇది సెట్ చేశాను. సో దీంట్లో సూపర్ ట్యాంక్స్ వీడియో ఎక్కడుంది చూడండి. సో చూద్దాము దీంట్లో సూపర్ ట్యాంక్స్ అనేది ఎక్కడుందో. సో ఇప్పుడు ఈ ఛానల్ ఓపెన్ చేసి నా ఛానల్ ఓపెన్ చేద్దాము. ఓపెన్ చేసిన తర్వాత దీంట్లోకి వీడియోకి వెళ్దాము. వీడియోలోకి వెళ్ళిన తర్వాత దీంట్లో ఇక చూడండి సూపర్ ట్యాంక్స్ అని ఉంది కదా, దీన్ని నేను ప్లే చేస్తున్నా. ప్లే చేసిన తర్వాత ఇక్కడ మీకు స్క్రీన్ మీద నేను ఏదైతే ప్రోడక్ట్ని ట్యాగ్ చేశానో ఆ ప్రోడక్ట్కి సంబంధించింది ఇక్కడ ఉంటుంది. ఇప్పుడు నేను మైక్ పెట్టా కాబట్టి మైక్ గురించే నేనైతే ఇక్కడ చెప్పాను, చూపిస్తున్నా చూడండి. ఇలా మీరు వీడియో ప్లే చేస్తూ ఉంటే
ఇలా మీరు వీడియో ప్లే చేస్తూ ఉంటుంటే ట్యాగ్ అని చెప్పేసి దీని మీద వస్తుంది అనమాట. అది మిడిల్లో రావచ్చు, స్టార్టింగ్ రావచ్చు, ఎండింగ్ రావచ్చు, మీకు ఎప్పుడైనా రావచ్చు నేను ఇలా ప్లే చేస్తూ ఉన్నప్పుడు వీడియో. సో మీరు దాన్ని డైరెక్ట్గా ఓపెన్ చేసేసుకొని మీరు దాన్ని అయితే పర్చేస్ చేసుకోవచ్చు. ఇక్కడ ఇలా వీడియోస్ ఉన్నాయి కదా, ఇలా వీడియోస్లో నేను ఇప్పుడు దాన్ని దేనికి యాడ్ చేశాను, సూపర్ థ్యాంక్స్ అనే ఇక చూడండి కనిపిస్తుంది ఇక్కడ, సూపర్ థ్యాంక్స్ అనే వీడియోకి నేను అది యాడ్ చేశాను. సో ఇలా ఓపెన్ చేసిన వెంటనే మీకు స్టార్టింగ్లో చూడండి వీడియో కింద ఏమని నా వీడియో మీద ఏం కనిపిస్తుంది, ఆ మైక్ అయితే కనిపిస్తుంది, వ్యూ ప్రొడక్ట్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేశారంటే చూడండి ఇక్కడ మీకు నేను ఏదైతే ప్రొడక్ట్ లింక్ పెట్టానో ఆ ప్రొడక్ట్స్ అయితే వస్తాయి. ఇలా వచ్చిన తర్వాత దీన్ని ఓపెన్ చేసుకుని ఇలాగా అంటే డైరెక్ట్గా ఫ్లిప్కార్ట్లోకి వెళ్ళిపోతుంది. ఇలా ఫ్లిప్కార్ట్లోకి వెళ్ళిపోయిన తర్వాత దీన్ని ఎవరైనా పర్చేస్ చేశారంటే ఇలా ఓపెన్ చేసుకుని వాళ్ళు తీసుకున్న దాంట్లో మనకి ఇంత పర్సంటేజ్ అని ఉంటుంది, ఆ పర్సంటేజ్ అయితే మనకి మనీ లాగా యాడ్ అవుతుంది అనమాట. సో ఇప్పుడు మీకు నేను చెప్పింది మీకు అర్థమైంది అనుకుంటా. మనం బ్యాక్ వెళ్ళిపోదాము, మళ్ళీ వీడియోలోకి వెళ్దాము. వీడియోలోకి వెళ్ళిన తర్వాత చూడండి ఇలాగా మనకి వీడియోలో ప్రొడక్ట్ అనేది అలాగా ఒక వీడియోకి స్టార్టింగ్లో వచ్చింది కదా ఇది, అలాగ ఒక వీడియోకి మనం 30 ప్రొడక్ట్స్ అయితే ట్యాగ్ చేయొచ్చు. సో 30 ప్రొడక్ట్స్ అయితే ట్యాగ్ చేయొచ్చు. ఆ 30 ప్రొడక్ట్స్లో మనకి ఒకదానికే మనీ వస్తాయా అంటే లేవు. ఆ 30 ప్రొడక్ట్స్లో 30 మెంబర్స్ కొన్నారనుకోండి, ఇప్పుడు ఆ 30 ప్రొడక్ట్స్ని ఆ 30 మెంబర్స్ కొన్నందుకు ఆ 30 ప్రొడక్ట్స్ నుంచి కూడా మనకి రెవెన్యూ అనేది వస్తుంది. చాలా మంచి ఆప్షన్ అండి ఇది, ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు మిస్ కావద్దు. సో మీకు చాలా ఈజీగా అర్థమైంది అనుకుంటున్నా. 10,000 సబ్స్క్రైబర్స్ ఎవరైతే దాటున్నారో వాళ్ళు ఇలా ప్రొడక్ట్ ట్యాగింగ్ అనేది చేసుకోండి. ఇంకా యూట్యూబ్ నుంచే కాకుండా వీళ్ళ ఫ్లిప్కార్ట్, మింత్రా వాళ్ళ దగ్గర నుంచి కూడా మీరు మనీ అనేది ఈజీగా సంపాదించవచ్చు అన్నమాట. సో ఈ విధంగా మీరు మన యూట్యూబ్ నుంచి వచ్చే మనీయే కాకుండా ఫ్లిప్కార్ట్ నుంచి, మింత్రా నుంచి కూడా మనీ అనేది సంపాదించవచ్చు. చాలా ఈజీ ప్రాసెస్. ఇప్పటి వరకు ఎవరైనా చేసుకోకపోతే ఒకసారి ట్రై చేయండి. ఆ 10,000 సబ్స్క్రైబర్స్ మాత్రం దాటాలి. మీరు ప్రతి వీడియోకి ఈ వీడియోకే యాడ్ చేయాలా, పలానా వీడియోకి యాడ్ చేయాలా అని లేదు. ఒక 1 year బ్యాక్ అయినా సరే, 2 years బ్యాక్ అయినా సరే మీరు వీడియోస్ తీసుకున్న ఉంటాయి కదా, వాటికి కూడా రిలేటెడ్గా ఉన్న ప్రొడక్ట్స్ ఇప్పుడు యాడ్ చేసుకోవచ్చు. మీరు పాతవి వైటీ స్టూడియోలోకి వెళ్ళండి. ఫస్ట్ ఇంకొకటి ఏంటంటే వైటీ స్టూడియో యాప్ అనేది ఆల్రెడీ మనం డౌన్లోడ్ చేసి పెట్టుకుంటాము. ఫస్ట్ అది అన్ఇన్స్టాల్ చేయండి. తర్వాత మీరు గూగుల్ క్రోమ్లోకి వెళ్ళి వైటీ స్టూడియోలోకి వెళ్ళి డెస్క్టాప్ సైట్ ఓపెన్ చేసి అక్కడ మీరు పాతవి కంటెంట్స్ అన్ని చూసుకుని మీరు ఏదైతే పెట్టాలనుకున్న ప్రతి కంటెంట్కి పెట్టేసేయండి. ఎందుకంటే మనకి దానివల్ల వచ్చే నష్టం అయితే లేదు. ప్రీవియస్గా మీరు ఎన్ని వీడియోస్ తీసుకున్నారో అన్ని వీడియోస్కి దానికి సంబంధించిన ట్యాగ్స్ అన్ని మీరు పెట్టేసేయండి. మీరు వీడియో ప్లే అవుతూ ఉంటుంది, కింద ట్యాగ్స్ వస్తూ ఉంటాయి అంతే. దానివల్ల ప్రాబ్లం అయితే ఏం లేదు. ఏమో మన అదృష్టం బాగుంటే ఒకళ్ళని బట్టి ఒకళ్ళు ఆ ప్రొడక్ట్స్ ఆన్ చేసి కొనుక్కోవచ్చు కదా. అలా కొనుక్కోవడం వల్ల మనకు రెవెన్యూ అనేది రావచ్చు కదా. సో ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ ఆప్షన్ అయితే మిస్ చేసుకోవద్దు. ఒకసారి ట్రై చేసి చూడండి, కంపల్సరీ మీకు బెనిఫిట్ ఉంటుంది. అంటే ఇప్పుడు మనం 200 రూపీస్ పెట్టేసామంటే మనకి 10 రూపాయలు వచ్చేస్తుందా, 20 రూపాయలు వచ్చేస్తుందా అంటే డాలర్స్లో వస్తుంది. ఇది కొంచెం మనకి స్టేట్స్కి సంబంధించింది కాబట్టి వేరే స్టేట్స్కి వాళ్ళు డాలర్స్లో ఇస్తారు కాబట్టి మనకి డాలర్లోనే వస్తుంది. అంటే ఏంటంటే $2,000 కనుక అయితే మనకి $100 వస్తాయి. ఒకవేళ $5,000 అయిందంటే మనకి ఇలాగా $250 అని ఇలా వస్తాయి అన్నమాట. సో దాన్ని బట్టి మీరు చూసుకోండి. అంతేగాని మేము ఆల్రెడీ పెట్టాము మా దగ్గర మాకు దాని నుంచి ₹1 కూడా రావట్లేదు అని చెప్పి అనుకోవద్దు. సెంట్స్తోనే స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు మీరు ఒక 1000 రూపీస్ మీ దగ్గర నుంచి వాళ్ళు కొనుక్కున్నారనుకోండి, అదే ఆన్లైన్ ప్రోడక్ట్ ఒక 1000 రూపీస్ కాస్ట్లో కొన్నారనుకోండి, మీకు దాంట్లో వచ్చేది ఒక 20 cents అంటే $1 కన్నా తక్కువ అనమాట. 10 cents అని 20. ఇప్పుడు మన వీడియోస్ ప్లే అవుతున్నా అలాగే వస్తుంది. మన లాంగ్ వీడియోస్కే 1000 మెంబర్స్ చూసారంటే మనకి 20 cents, 40 cents, 50 cents అని వస్తున్నాయి కదా. అలాంటప్పుడు ఆ ప్రొడక్ట్స్కి కూడా కొంచెం అలాగే వస్తాయి. దాన్ని మనకి వేలల్లో వందల్లో వచ్చేసేవు. సో ఇది ఒక ఆప్షన్ అనమాట. కానీ ఏంటంటే మనకి యూస్ఫుల్ అయ్యే ఆప్షన్ కాబట్టి ఒకసారి ట్రై చేయండి. ఇప్పటి వరకు వీడియోలో మీకు ఏదైనా అర్థం కాకపోతే నాకు కామెంట్ చేయండి. నేను ప్రతి కామెంట్కి రిప్లై అనేది కూడా ఇస్తాను. ఓకేనా ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాము. బాయ్.